అందరికీ నమస్కారం అండి. ఇవాళ రోజున ఒక మంచి మిత్రుడిని, ఒక మంచి నటుడిని, ఒక తమ్ముడిని పోగొట్టుకున్నాం. చాలా మంచి వ్యక్తి. మా పరిచయం ఇవాళ నుంచి కాదు, దాదాపుగా 50 ఏళ్ల క్రితం నుంచి కూడా మేమందరం కూడా బాగా కలిసిమెలిసి నటించడం, సినిమాల్లో నటించడంలో కానీ, టీవీల్లో నటించడం కానీ, నాటకాలు వేసినప్పుడు కానీ అన్ని రకాలుగా కూడా ఆత్మీయంగా ఉండే మనిషి. రీసెంట్గా కూడా వచ్చి ఆఫీస్కి వచ్చి, అన్నయ్య ఒక మంచి సినిమా చేశాను, కొత్త సినిమా చాలా బాగుంది ఊపిరి అని చెప్పి దాని అంతా చెప్పాడు. మొత్తం ఎవరెవరు ఏమేమి క్యారెక్టర్స్ ఎలా చేస్తున్నారు ఏమిటి చాలా ఆత్మసంతృప్తితో చెప్పాడు అన్నమాట. అదే ఆఖరి సినిమా అవుద్దని ఎవరూ అనుకోలేదు ఆ రోజు కూడా. మళ్ళీ నా ఫంక్షన్ ఇస్తే ఆ రోజున వచ్చాడు. చాలాసేపు అలాగే నిలబడి అందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక మంచి నటుడు, మంచి క్యారెక్టర్స్ వచ్చి మంచి హీరోగా చేశాడు. మరి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వాళ్ళ బ్రదర్స్ దగ్గర నుంచి అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళ నాన్నగారు అయితే డిస్ట్రిబ్యూటర్గా, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్గా కానీ, సారథి స్టూడియో మేనేజింగ్ ఇదిగా కానీ, నవ్విగాల పార్ట్నర్గా కానీ ఎన్నో రకాలుగా సినిమా ఇండస్ట్రీకి బాగా ఆత్మీయ అనుభవంతో ఉన్నటువంటి ఒక మంచి నటుడు, నిజాయితీపరుడు, ఎప్పుడూ అందరితో సరదాగా మాట్లాడే ఒక మంచి వ్యక్తి వాళ్ళు పోగొట్టుకోవడం నిజంగా మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది. పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోవటందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సానుభూతి ప్రకటిస్తున్నాను.